ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసుల్ని ఉద్దేశించి أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن شهد منكم الشهر فليصم ومن كان مريضا أو على سفر فعدة من أيام أخرى يريد الله بكم اليسر ولا يريد بكم العسر ولتكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تتقون. ఇది అర్థం ఏంటండి? ఈ ఆయన ఇంతకుముందు కూడా మనం ప్రస్తావించుకున్నాం. కాకపోతే నేడు మనం తెలుసుకోబోతున్న ఆదేశాలు వేరు. ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులను ఉద్దేశించేమంటున్నాడు, ఎవరైతే కబీరట ఈ మాసాన్ని పొందుతారో వారు విధిగా ఉపవాసం ఉంటాయి. కాకపోతే మీలో ఎవరైతే రోగగ్రస్తులై ఉంటారో అవు అలా సఫరి ప్రయాణవస్థలో ఉంటారో వారు ఇతర రోజుల్లో ఆ ఉపవాసాలను పూర్తి చేయాలి. ఇప్పుడు సోదరుడు మన ఉదయ సాగర్ గారు ఇస్లాం స్వీకరించారు. ఈ రోజు ఇస్లాం స్వీకరించారు. ఇక్కడ ఆయన 5 ఉపవాసాలు ఆయన తప్పిపోయాయి. 5 ఉపవాసాలు కాదని ఇక్కడ 5 ఉపవాసాలు ఆయన పాటించాలా? ఎందుకు? ఆయన ఈ రోజే ఇస్లాం స్వీకరించారు. పాటించాలి సరేనా? మినహాయింపు. ఇలా ఈ రోజు మినహాయింపు ఎవరికి ఇవ్వబడింది, హోదా నుంచి దేవుడు ఎవరెవరిని మినహాయించాడు అన్న విషయాన్ని ఈ రోజు చాలా మనం తెలుసుకోగలుగుతున్నాం. సరే, సరే, ఈ రోజు మనం దేని గురించి తెలుసుకోబోతున్నాము. దేవుడు ఉపవాసం నుండి ఎవరికి మినహాయింపు ఇచ్చాడు, ఎవరెవరికి మినహాయింపు ఇచ్చాడు అన్న విషయం ఇచ్చాడో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. అందులో మొట్టమొదటి విషయము సరేనా, ఇస్లాం విధులు. అది నమాజు కానీ, ఉపవాసం కానీ, ఇతరుల యొక్క విషయాలు కానీ, ఇస్లాం విధులు ఏవైతే ఉన్నాయో అవి ఏ వ్యక్తి మీద కంపల్సరీ అవుతాయి, ఏ వ్యక్తి మీద తప్పనిసరి అవుతాయి అంటే అతను తెలివివంతుడై ఉండాలి, అలాగే యవ్వనస్తుడై ఉండాలి. చిన్న పిల్లల మీద ఇస్లామీయ విధులు కంపల్సరీ కావు. కాకపోతే శిక్షణార్థం వారిని కేవలం నమాజుకి తీసుకెళ్ళడం, లేదంటే ఉపవాసాలు ఉండమని ప్రోత్సహించడం, ఎంతసేపు ఎంతకాలం వాళ్ళు ఉండగలుగుతారో అంతకాలం. నేను ఉండలేదు అంటే మళ్ళీ అమలు పెట్టారు ఇష్టపడతాను కదా. కాకపోతే ఆ తరఫీలు నిమిత్తం అలా తీయచ్చు కానీ, కాకపోతే వాడి మీద ఇది లేదు. ఎవరి మీద ఇది ఇంకా ఎవరి మీద ఇది
యవ్వనస్తులైన వ్యక్తుల మీదే ఉపవాసాలు విధి. యవ్వనానికి మనిషి ఎప్పుడు చేరుకుంటాడంటే స్త్రీ విషయంలో చెప్పలేము కానీ పురుషుడి విషయంలో మాత్రం వయస్సుని ఖరారు చేశారు. అదేమిటి, కనీసం 15 సంవత్సరాల వయసుకు మనిషి చేరుకుంటాడంటే అతను యవ్వనస్తులు అవుతారు. అలాగే ఇతర సూచనలు ఏవైతే ఉన్నాయో అవి వీర స్మరణము, ఇంకా మనిషి యవ్వనస్తులు అయ్యాడనడానికి ఒక ఉదాహరణ. అలాగే నాభికి నుంచి వెంట్రుకలు రావడం కూడా యవ్వనస్తులు అయ్యాడనడానికి ఇలాంటి విషయాలు అంటే ధర్మ విషయంలో సిగ్గుపడడం అనేది లేదు. అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మనం అన్నిటికీ బోధిస్తున్నాం కదా. కనుక వయసు పరంగా సంవత్సరాల పరంగా మనం తీసుకున్నట్టే 15 సంవత్సరాలు. ఎందుకంటే మహాప్రభు మమ్మల్ని వలేస్తున్న వారి కాలంలో ఒక వ్యక్తి వచ్చి ఒక విషయంలో పాల్గొనాలని అనుమతి కోరక ప్రవక్త మమ్మల్ని అతని వయసు అడిగారు. నా వయసు 14 సంవత్సరాలు అంటే లేదు. తర్వాత 15 సంవత్సరాలు చేరుకున్నాడు కదా, అతనికి అనుమతి లభించడం ప్రశ్నిస్తుంది. అంటే మనిషి అంటే మగాడు ముఖ్యంగా అంటే మగ పిల్లాడు 15 సంవత్సరాల వయసులో యవ్వనానికి చేరుకుంటాడు. కనుక ఏ పిల్లాడైతే తన 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో ఆ పిల్లాడి మీద ఇస్లామిక్ విధులు కంపల్సరీ అప్పటి వరకు అతనికి శిక్షణార్థం మన నమాజుకి తిరిగి దానికి తీసుకురాగలం లేదు. రాగలం కానీ వెళ్ళడం కానీ చేయగలం కానీ ఖచ్చితంగా నువ్వు తెలియాలి అని మాత్రం ఒత్తిడి తీసుకోవాలి. శిక్షణార్థం. రెండో విషయానికి మనం వచ్చామంటే వారు చాలా స్పష్టంగా ఏమిటి, యవ్వనస్తుడై ఉండి కూడా అతను సంస్థలంలో ఉండాలి, స్వదేశంలో ఉండాలి, తన వాతావరణం ప్రశాంతంగా ఉండాలి, అంటే పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి. ఉన్నప్పుడే అతని మీద ఏ విధంగా తప్పనిసరి అవుతుంది తప్ప అన్ని రాష్ట్రం మినహాయించిన వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత విషయాన్ని మనం వచ్చినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట చెప్పారు. అదేమిటి, అతను తెలివివంతుడై ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి. ఒకటి బుద్ధిమంతుడై ఉండాలి, రెండోది బుద్ధిమంతుడై ఉండాలి. ఇక ఏ వ్యక్తి మతి ధరించిందో, ఏ వ్యక్తి అయితే పిచ్చుడుగా ఉన్నారో అతని మీద ఎలాంటి సమస్యలు లేవు. కానీ కాకపోతే కొందరు ఉంటారు, వారికి కొంతకాలము పిచ్చి వస్తుంది, మతి తెలుస్తుంది, మరికొంత సమయానికి బాగైపోతుంది. ఇలాంటి ఒక మతిస్థితితో లేని వాడిని మనం గమనించగలము. వాళ్ళు నమాజులు కూడా వస్తారు, బాగా మతిస్థితులు బ్రహ్మాండంగా చదువుతారు. మతిస్థితుల అనేది కాస్త కోల్పోయారనే కానీ పిచ్చిగా వాళ్ళు వివరించడం అనేది చేస్తారు. కనుక వీరి గురించి చెప్పబడిన విషయం కంటే వీరికి చేస్తా ఉంది, చేస్తా ఉంది. వారి యొక్క ప్రతిష్ఠితం బాగున్నప్పుడు అవకాశం ఉండొచ్చు. ఒకవేళ వారు ఉండాలనుకోండి, ఒకవేళ వారు ప్రతిష్ఠితం బాగున్నప్పుడు ఉపవాసం ఉండాలనుకోండి, కాకపోతే ఉపవాసం విరమించక ముందు ప్రతిష్ఠితం కోల్పోయి ప్రతిష్ఠితం కోల్పోయింటారు. ఉపవాసం మొదలైందా కాలేదు, ఉపవాసం పూర్తయి ఉపవాసం చూడండి అల్లాహ్ ఉపవాసం మొదలుగా కదా. ఎందుకు అతను ఉద్దేశపూర్వకంగా తినరాగలేదు, విచరించింది లేదు. అలాగే మనం ఇంతకుముందు ప్రకటిస్తున్నాం మతిస్థితం బాగున్న వ్యక్తి కూడా నేను ఉపవాసం ఉన్నానన్న విషయాన్ని మరిచి ఒకవేళ అతను తిన్నాడు తాగాడు అంటే అతను తినలేదు, తాగలేదు, దేవుడే అతను వినిపించాడు, స్థాపించాడు చదివిస్తున్నారు. విషయవాదండి. కనుక ఒకవేళ ఇలాంటి కల్పన స్థితి ఎదుర్కొన్నట్లయితే అతని ఉపవాసం భంగం కాదు. ఇక తర్వాతి విషయాన్ని మనం వచ్చినట్లయితే బ్రదర్ వార్ధక్యం వృద్ధాప్యం అంటాం, లేక ముదిమి అంటాం. ముదిమిలో కొన్ని ముచ్చట్లు ఉంటాయి. ఏముంటాయని ముదిమి ముచ్చట్లు అంటారు. ఆవిడ ఏముంటాయి, ఆ ఇంటమ్మ ఎక్కడ ఎలా ఉంది, ఆ అమ్మాయి పెళ్ళయిందా లేదా, ఆడ
కాకపోతే ఒక విషయం ఇక్కడ గమనించాలి. తల్లిదండ్రుల పట్ల మనం పెద్దవారం కలిగి ఉన్నామనడానికి ఒక ప్రతీక ఏమిటో వచ్చా, మన తల్లిదండ్రులు ముదిన దగ్గరకు చేరుకున్నట్లయితే సరేనా, వారి యొక్క మంచి సంతానం మనం అనిపించుకోవాలంటే వారికి ఏ విషయాల పట్ల శ్రద్ధ ఉందో, మంచి విషయాలు ఏ విషయాల పట్ల శ్రద్ధ ఉందో ఆ విషయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి వారితో వెళ్ళి ప్రతి విషయాలు ఇలా కేవలం మనకు సంబంధం లేని వారికి మాత్రమే సంబంధం ఉన్న వాటిని మనం సాధిస్తాం. ఎలాంటి సంబంధం లేదు ఏంటి అనుకోవచ్చు, అనుకుంటున్నాం ఎప్పుడు అయితే అదే వారి గురించి బాగా చేసుకుంటాం. కనుక తల్లిదండ్రులు కనీసం రోజుకు 10-20 నిమిషాలు మనం తెలిసేందుకు ప్రయత్నించాలి. మనకు ఏ విధంగా ఉపయోగపడని యొక్క మాట్లాడినప్పటికీ అవి వారికి సంతోషాన్ని ఇస్తున్నాయి కనుక మనం వారితో కూర్చొని చదువుతాడాలి. అమ్మని చెప్పండి ఇస్తారండి, పార్టీ కోసం ఉందా, బయట కోసం ఉందా, తల్లిదండ్రుల కోసమైన అర్థం లేదు. తల్లి పెంచి పెద్ద చేసిన పాపానికి ఏదైనా కనుక ఈ ముదిమి యొక్క ఉపరిణం ఏదైతే ఉందో ఎక్కడికైతే మనిషి వచ్చి అన్నిటికీ మర్చిపోతాడో లేదంటే అన్నిటితో ఏవైతే ఉన్నాయో అన్ని ఉడిగిపోతాయో ఏదైతే ఒక వ్యక్తి చేరుకొని ఉంటాడు. అలాంటి వారిని కూడా నిర్వహించడం జరిగింది. కాకపోతే మీరు రోజుకి ఒక నిరుపేదని చేయాలి, అది చేపించాలి, చిత్తాపించాలి, అది చేపించాలి, చిత్తాపించాలి. నిరుపేదాన్ని 3 రోజులు రంజాన్ 3 రోజులు పిండి పట్టుకుని రంజాన్ ఉంది పెట్టుకోలే ఎప్పుడు పని చేపించాలి, వాటిని చిత్తాపించాలి. అలాగే ఒక విషయం ప్రధాన మనం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే మనం ఉపవాసం ఉంటున్నాం కదా, అందులో ఒకరు ఉపవాసం మనం ఏం చేస్తున్నారు, ఉపవాసం విరమించే ఏర్పాటు చేస్తున్నారు, ఉపవాసం విరమించే ఏర్పాటు చేస్తున్నారు. కనుక ఎవరైతే ఈ ఏర్పాటు చేస్తున్నారో మనం ఉపవాసం పుణ్యవారికి లభిస్తుంది. ఇక్కడ మనం దీనివల్ల ఇక్కడ ఎవరికి అవసరం అందరూ పడుతుంది. కాకపోతే మన ఇండియాలో మాత్రం మన పిల్లల మాత్రం అవసరం ఉంది. ప్రజలు ఒక 10, 20 లేదంటే 50 క్షమతన ఆలోచించాలని పంపించేసి నెలపాటు జాగ్రత్తలు గండి పెట్టామంటే 50 దినాలు సరే పూర్తి ఊరు మొత్తం చదివిస్తారు క్షమతనే. కనుక ఆ విధంగా పుట్టాన్ని సంపాదించుకోవాలి. మరొక మంచి పద్ధతి కూడా చెప్తున్నాను కదా, ఇది అక్షరాల మన స్టూడెంట్ ఒక స్టూడెంట్ పాటించబడదు, చాలా పూర్వమైనది అందరినీ పాటించదు. అది కూడా చూడండి, 10 దినాలు ఇండియా పంపించారు. ఎన్ని దినాలు? 10 దినాలు ఇండియా పంపించారు. సిలబస్ ఎంత అవుతుంది? 15,000 16,000. రోజుకి రోజుకి 50 రూపాయలు అనుకోండి. నెలకెంత? 10 నెలలు అవుతుందా? 10 నెలలే జీన్స్ ప్యాంటు జీన్స్ చేసుకుంటే అయిపోతాయి. ఏం లేదు అనగలనా? వాళ్ళు చేసినప్పుడు తెలుసా, ఈ 10 నెలలు ఇంటికి పంపించి 15,000 ఏదైతే వస్తుందో రోజుకి 50 రూపాయలు, రోజుకి 50 రూపాయలు. మన ముందు చాలా ప్రత్యేకం కాదు, చిన్నగా ఉంటాయి, చాలా తక్కువ మంది ఉండొచ్చు. మనం చేసింది ఏమిటంటే తన భార్య చెప్పాడు, రోజుకి 5 మంది నిరుపేదలకు 10 రూపాయలు మళ్ళీ రోజుకి నిరుపేదలైనా ఎంతమందికి 10 5 మందికి 10 రూపాయలు. ఆ విధంగా 10 దినాలు నెలపాటు ఇప్పుడు ఆ ఊరు స్త్రీని ఇండస్ట్రీగా
చక్కటి ఉపాయం మనం కూడా దీన్ని చాలా మనం కూడా ముందుకు అడుగు వేయాలి. ఎందుకైనా ఈ రంజాన్లో చెప్తున్నాను మీకు 10 దినాలు ఖర్చు పెట్టాలనుకో 10 దినాలు ఖర్చు పెట్టినట్టు మామూలు రోజులు ఎందుకు పుణ్యం మాట్లాడమని చెప్పే 10 దినాలు ఎవరు పెంచేస్తారు కనుక 10 దినాలు మనం ఖర్చు చేస్తే 100 దినాలు ఖర్చు చేసిన పుణ్యం మనం ఖర్చుతుంది. కాకపోతే ఇక్కడ ఏం చేయాలి, మనం జోడించాల్సి ఉంది. అంటే ఎంత అవుతుంది? 7,000 దినాలు అక్షరాల మీరు దానం చేసినట్టు అవుతుంది. 70,100 70,100 అంటే ఈ మంచి అవకాశాలు ఉన్నటువంటి ఇంకా ఇక బ్రదర్ ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సి ఉంది. అదేమిటంటే ఇందులో పురాణాలు అలా పురాణాలు ఉన్నారు. ఉపవాసం ఉంటామని దేవుడు ఏ ఆదేశమైతే మీకు ఇచ్చారో దీని ద్వారా మీ సౌలభ్యాన్ని, మీ సౌకర్యాన్ని, మీ క్షేమాన్ని, మీ శ్రేయాన్ని దేవుడు కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఇబ్బంది కాలు చేయడం కానీ, కష్టకి గురి చేయడం కానీ, కష్టాలు పడేయడం కానీ దేవుడికి సుతరాము ఇష్టం లేదు. సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. అలా మీరు విషయంలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయాలని దేవుడు ఉద్దేశం కానీ కాదు. చూడండి ఏంటి వినాయకుడు కూడా ఇక్కడ దేవుడు ఇచ్చారు. తర్వాత విషయాన్ని మనం వచ్చినట్లయితే ఇంట్లో ప్రయాణికుడు ప్రయాణికుడు అనేవాడు 2 రకాలుగా మనం ప్రయాణికుడు అర్థం చేసుకోవాలి. ఒకటి ఒక ప్రయాణికుడు ఉన్నాడు, కాబట్టి అన్ని సౌకర్యాలు ఉన్నారు, ఏసీ ఉంది, ప్రధానంగా కాకపోతే ఎంత దూరం అనడానికి సొసైటీ యొక్క వాతావరణం ఆలోచించినట్లయితే 200 కిలోమీటర్ల దూరం మాత్రం నాయకుడు. ఎందుకు అది కాకుండా తిరిగేస్తున్నాం అంటే 120 కిలోమీటర్లు తిరిగేస్తున్నాం. పంపించారంటే అయిపోయింది. తిరిగేస్తున్నాం అది ఇబ్బంది అదే భారతదేశ వాతావరణంలో బాగా ఎంత చేసి లేదు అక్కడ ప్రయాణం కొంత ప్రాంతాన్ని బట్టి ఆదేశంగా తక్కువ వచ్చేటంటే ఒక వ్యక్తి అతను డ్రైవరు ట్రైన్ తోలుతూ ఉండొచ్చు, లేదంటే అతను బండి తోలుతూ ఉండొచ్చు, సుదూర ప్రాంతాల్లో అతను ప్రయాణం చేస్తున్నాడు అని చెబుతున్నాడు. అంటే అతనికి మినహాయింపు ఉంది. ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పటికైతే ఆ వేడి తీవ్రత తగ్గిపోతుంది. అంటే మంచి చలికాలం అందరూ వచ్చిందనుకోండి సమస్య ఏంటండి ఎండ ఉంది ఆ ఎండ తగ్గిన కాకపోతే వారికి స్పందించి హంస అనే ఒక వ్యక్తి వచ్చి నేను సుదీర్ఘ ప్రయాణాలు చేసుకుంటాను, ఒకవేళ నేను ప్రయాణ వస్తులో ఉన్నప్పుడు రంజాన్ మాసం వచ్చేసింది అనుకోండి, నేను దీన్ని కళా చేసి కళాగారాన్ని పూర్తి చేయడం కదా, అప్పుగా నాన్న చేసుకొని శరీరాన్ని పూర్తి చేశాడు కదా, ఈ వాటిని ఇప్పుడే నిర్వర్తించడం మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి? మీ ఉద్దేశం కనుక ఒక వ్యక్తి ప్రయాణ అవస్థలో ఉంది, ఉపవాసం ఉండడం నాకు ఇబ్బందికరం కాదు అని ఫీల్ అవుతున్నాయంటే అతను ఉపవాసం వచ్చింది. నా మనకు కలసలతో ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఉపవాసంతోనే ఉండాలి. అక్కడ చేస్తుంది చాలా తీవ్రమైన ప్రచండ రీతిలో సృష్టిస్తుంది. వారు ఆ ఎండ తీవ్రత నుండి సమయంగా కాపాడుకునే చేతులు పెట్టుకున్న
అలాగైనా తగ్గుతుంటాడు ఇప్పుడు చేస్తామండి ఎక్కువ ఉన్నప్పుడే చెప్పవలసిన విషయంటే అసలు సమయం అవగానే అనేక మంది వచ్చి ఏం చేశారు ఫిర్యాదు చేశారు. అనేక మంది వచ్చి ఫిర్యాదు చేయాలని వదిలేదు తప్ప ఆ పరిస్థితి కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు ఏమడిపోతారా కనుక ఉపవాసం విరమించేయండి. ఉపవాసం విరమించేయండి. నేను విరమించాను. ఎందుకంటే నేను సంఖ్యగా ఉన్నాను. అంటే నాకు పని నేను నచ్చి రావాలి. నేను ఉపవాసం మీరు విరమించండి. అందించడం లేదు. అప్పుడు దేవుడు స్వయంగా ఆ కవిత కాదు. ఇది అందరూ చూస్తుండగా అనేది ఉపవాసం నిర్వహించారు. ఆరాధిస్తారు. కాకపోతే కొందరు ఉపవాసాన్ని కొనసాగించారు. ఆ వ్యక్తుల గురించి వచ్చి కొందరు ఫిర్యాదు సహోదరులు అందరూ ఉపవాసాలు నిర్వహించేటప్పటికీ కొందరు మాత్రం ఉపవాసాన్ని కొనసాగిస్తున్నారంటే వారే కాపిస్తున్నారు. ఎందుకు ప్రవక్త విరమించాల్సిన అవసరం లేదు. ప్రవక్త చదవాల్సిన అవసరం లేకుండా విరమించేశాడు అంటే ఇంత సముదాయం ఖచ్చితంగా విరమించే అవసరం ఉన్నా లేకపోయినా ప్రవక్త చదవకుండా విరమిస్తూ చూసి కూడా వాళ్ళు ఫాలో అవ్వలేదంటే అదే పాపం. అలాగే ఏమిటి పడిపోయాడంటే ప్రయాణవస్థలో ఉపవాసంతో ఎంత ఉపవాసం నిర్మించలేదు. ఆ కారణంగా పడిపోయాడంటే ఉపకారమేమి లేదు. ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడయ్యా? అనుమతిస్తున్నాడు. ఆ అనుమతిని ఎందుకు నిర్మించుకోకూడదు? ఆయన మనకి ఎందుకు సులువు చేసుకోవాలి? చూడండి ఎక్కడ దేవుడు అనుమతించాడు. అనుమతినప్పటికీ మనం ఏం చేయాలి? ఆత్మకి ఆలోచిస్తామా? అనుమతిలోకి వెళ్ళేదా? ఇక రెండో విషయానికి మనం వచ్చామంటే భోగలస్తు. రెండో విషయం చూడండి, భోగలస్తు. భోగులు 3 రకాలుగా విభజించారు. భోగుని 3 రకాలుగా విభజించారు. ఉదాహరణకు మన మన రైతు దూరం ఉందనుకోండి, 20-30 డిగ్రీలు ఉందనుకోండి, కాకపోతే పవర్ఫుల్ టాబ్లెట్ వేసేసారు. ఆయన నమ్మకం అంటే అర్థాలకు నయమైపోతుంది. అలా నయమయ్యేవాడుగా ఉన్నాడు. కనుక అనారోగ్యానికి మనిషి లోనే ఉన్నాడు. కాబట్టి మందు తీసుకుంటూ గర్భగంటలో గంటలో నయమైపోతున్నాయని నమ్మకాలకు ఉన్నట్లయితే తర్వాత ఉపవాస సమయం కనుక ప్రారంభం అవుతున్నట్లయితే అది ఖచ్చితంగా ఉపవాసం మొదలుపెట్టిందని. ఇక రెండో వ్యక్తి ఎవరు? రెండో వ్యక్తి ఉపవాసం ఉంటే హానికరం. ఉపవాసం అంటే హానికరం అంటే అతని పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉంది. మరింత రోగం అనేది మునిగిపోయే అవకాశం ఉంది. అలాంటి మూడో వ్యక్తి ఎక్కువ అనారోగ్యం లేదు. ఒళ్ళు అనేది తప్ప ఉన్నతంగా ఉంది. లేదంటే అనారోగ్యం తక్కువగానే ఉందండి. కాకపోతే తక్కువగా ఉన్న ఎక్కువగా ఉండే యొక్క వస్తువులో లోపం కూడా ఎక్కువగానే అనిపిస్తుంది. ఉన్నాడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. ఎలా ఫీల్ అవుతున్నాడు? నేను ఉండేది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడంటే కూడా కాకపోతే తర్వాత ఉపవాసాన్ని పాటించాలి. చూస్తున్నారని ఉపవాసాలు ఉండాలని ఎన్ని మినహాయింపులు మనకు పనులు చేస్తున్నాడో ఆలోచించాలి. ఎప్పుడు ఉండలేడు కొంచెం బాగా గమనించండి. చెప్పడం జరిగింది. ఒకటి, నేను ఉపవాసం ఉండలేదని చెప్పడం వ్యక్తిగా. రెండో విషయం, ఒకవేళ అలాంటి నయం కాని రోగానికి ఒక
మనిషి పోయినాడంటే ఇంతకుముందు నేను చెప్పాను అదేమిటి అతను ఉపవాసాలు ఉండాల్సిన కూడా లేదు. ఉపవాసానికి బదులు రోజు ఒక వ్యక్తి 2 పూటలు అట్లానే చూస్తున్నారు కదా. ఇక మనం ఈ రోజు ఏ విషయాలైతే మనకు చర్చలోకి వచ్చాయి, వీటి వల్ల మన జ్ఞానం పెరిగిందా లేదా, మనం కొత్త విషయాలు తెలిసాయా లేదా, పరిణామం పెరిగిందా లేదా,